నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతికి ముంపు ప్రశ్నే ఉత్పన్నం కాదన్న నారాయణ. నిర్మాణంలోనే 3 కాలువలు డిజైన్లు చేసినట్లు స్పష్టీకరణ. సజ్జలను కలిసి క్షమాపణ చెప్పకపోతే చంపేస్తానన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులపై ఏపీ జీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపణ. విశాఖ రాయ్పూర్ మధ్య పట్టాలెక్కిన వందే భారత్ రైలు. అతి త్వరలో కొత్త రైల్వే జోన్కు భూమి పూజన్న రామ్మోహన్ నాయుడు. రేపు సాయంత్రం ఢిల్లీ సీఎం రాజీనామా చేసే అవకాశం. కేజ్రీవాల్కు లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారని ప్రచారం. అంతకుముందు ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 100 రోజుల్లో తమ ప్రభుత్వం వేగవంతమైన పురోగతి కోసం దేశంలోని ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించిందని అన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో రీఇన్వెస్ట్ 4వ ఎడిషన్ను ప్రారంభించిన ప్రధాని 21వ శతాబ్దంలో భారత్ అత్యుత్తమమైన దేశమని ప్రపంచం మొత్తం భావిస్తుందని అన్నారు. రాబోయే 1000 సంవత్సరాలకు భారత్ పునాది వేస్తుందన్నారు. దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడమే కాదు, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టామని చెప్పారు. భారత్కు ఉన్న వైవిధ్యం, స్థాయి, సామర్థ్యం విశిష్టమైనవని ప్రధాని వ్యాఖ్యానించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో తమ ప్రభుత్వ ప్రాధాన్యతలు, వేగం, స్థాయి కనిపిస్తుందన్నారు. 140 करोड़ भारतीय भारत को तेजी से टॉप 3 इकोनॉमीज में पहुंचाने का संकल्प लेकर काम कर रहे हैं. इसलिए आज का ये इवेंट आइसोलेटेड इवेंट नहीं है. एक बड़े विजन, एक बड़े मिशन का हिस्सा है. ये 2047 तक भारत को डेवलप्ड नेशन बनाने के हमारे एक्शन प्लान का हिस्सा है. और हम ये कैसे कर रहे हैं, इसका ट्रेलर थर्ड टर्म के हमारे पहले 100 डेज 100 दिनों के फैसलों में दिखता है. फ्रेंड, फर्स्ट 100 डेज में हमने हर उस सेक्टर और हर उस फैक्टर को एड्रेस किया है जो भारत के तेज विकास के लिए जरूरी है. इन 100 दिनों में भारत में 12 नए इंडस्ट्रियल सिटीज बनाने का फैसला किया गया है. 8 हाई स्पीड रोड कॉरिडोर प्रोजेक्ट्स अप्रूव किए गए हैं. 15 से ज्यादा नई मेड इन इंडिया सेमी हाई स्पीड वंदे भारत ट्रेन लॉन्च की गई है. రాజధాని అమరావతి సురక్షిత ప్రాంతమని వైసీపీ దుష్ప్రచారాలను ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ముంపు ప్రశ్న ఉత్పన్నం కాకుండా అమరావతి నిర్మాణంలోనే 3 కాలువలను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. డిసెంబర్ నాటికి అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించేందుకు టెండర్లు ఖరారు చేస్తామని నారాయణ తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా 3 కాల్వలను డిజైన్ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ను డిజైన్ చేసినట్లు చెప్పారు. వీటిపై ఏడీసీ చైర్మన్ అధికారులతో చర్చించామన్నారు. వచ్చే వర్షాకాలానికి ఈ కాల్వలను పూర్తి చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజధానిలో చేపట్టనున్న పనుల గురించి మంత్రి వివరించారు. ఉండవల్లి, వైకుంఠపురం వద్ద పంపింగ్ స్టేషన్లు ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఉండవల్లి వద్ద 12,350 క్యూసెక్కులు, బకింగ్హామ్ కెనాల్ వద్ద 4,000 క్యూసెక్కులు, వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెక్కులు వెళ్లేలా ప్రణాళిక ఉందన్నారు. ఇవన్నీ పూర్తయితే అమరావతి రాజధానిలో వరద సమస్య ఉండదని పేర్కొన్నారు. అమరావతిలో మొత్తం 6 రిజర్వాయర్లు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. ఏదైతే కెనాల్స్ యొక్క వెడల్పు, డెప్త్ డిజైన్ చేసామో, ఎంత రెయిన్ వచ్చినా 100 సంవత్సరాల హిస్టరీ తీసుకున్నాం, ఆ వచ్చిన వాటర్ అంతా ఈ తవ్విన కెనాల్స్ లోనే స్టోర్ అయిపోతుంది. ఆ విధంగా యాక్చువల్ గా ఈ 3 కెనాల్స్ డిజైన్ చేశారు. ఈ 3 కాకుండా రిజర్వాయర్స్ ప్లాన్ చేశాం. ఒక 6 రిజర్వాయర్స్ యాక్చువల్ గా ప్లాన్ చేయబడ్డది. ఈ 6 రిజర్వాయర్స్ లో నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీ వాటర్ స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయర్, కృష్ణాయపాడెలో 0.1 టీఎం స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయర్, చాకమూరు దగ్గర 0.01 టీఎంసీ స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయర్, అవుట్ సైడ్ సిటీ ల్యామ్ లో 0.3 టీఎంసీ, పదపరి ఇది కూడా అవుట్ సైడ్ సిటీ 0.2 టీఎంసీ, వైకుంఠపురం దగ్గర 0.3 టీఎంసీ వాటర్ స్టోరేజ్ ఎదుటికి 6 రిజర్వాయర్లు డిజైన్ చేయబడ్డది. ఈ యొక్క కెనాల్స్ లో ఎంత వర్షం వచ్చినా దాంట్లోనే స్టోర్ అవుతుంది. పంపింగ్ కూడా అవసరం లేదు. ఒకవేళ కెనాల్స్ లో కంటే ఎక్కువ వస్తే రిజర్వాయర్ లో స్టోరేజ్ ప్లాన్ చేస్తాం. అంతకంటే ఎక్కువ వస్తే అప్పుడు ఏదైతే ఈ పంపింగ్ పెట్టామో ఉండవల్లి దగ్గర కావచ్చు, వైకుంఠపురం దగ్గర కావచ్చు, దాని ద్వారా బకింగ్ కెనాల్తో పెట్టాం.
గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ సర్కారు అమరావతిపై తప్పుడు ప్రచారం చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. కృష్ణానదికి 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా రాజధానిలో ఎక్కడా ఒక్క చుక్క నీరు నిలబడలేదన్నారు. రాజధాని భద్రతకు ఎలాంటి ముప్పు లేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఎవరెన్ని చెప్పినా అమరావతి రాజధానిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ నాయకులు ప్రచారం చేశారో ఆ ప్రచారాలు ఎవ్వరూ నమ్మనవసరం లేదు. బండ తెగిపోయి 3 దగ్గరల విజయవాడకి ముంచెత్తిన అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 11.43 లక్షల క్యూసెక్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీ అనేది చాలా సేఫ్. ఫ్యూచర్లో ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. డిసెంబర్ ఎండింగ్కి వర్క్లన్నీ టేకప్ అవుతాయి. 3600 ఇళ్లు టేకప్ అవుతాయి. 360 కిలోమీటర్ల ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, డ్రైన్స్ స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా లోపల లేఅవుట్స్ సంబంధించిన అవి కూడా స్టార్ట్ అవుతాయి. బిల్డింగ్స్ కంప్లీట్గా ఆల్ బిల్డింగ్స్ 3600 బిల్డింగ్స్, అవి 3600 అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఐకానిక్ టవర్స్ స్టార్ట్ చేస్తాం. హైకోర్టు, అసెంబ్లీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. విశాఖ రాయ్పూర్ మధ్య వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖ రైల్వే స్టేషన్లో జెండా ఊపి రైలును ప్రారంభించారు. అనంతరం కొంత దూరం రైలులో ప్రయాణించారు. ఈ నెల 20 నుంచి ప్రతిరోజు విశాఖ రాయ్పూర్ వందే భారత్ రైలు నడుస్తుందని తెలిపారు. అతి త్వరలోనే విశాఖ రైల్వే జోన్కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఇద్దరి తాలూకా కలయికతో అతి త్వరలోనే భూమి పూజ మన రైల్వే జోన్కి విశాఖపట్నంలో చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి భూమి మీద దృష్టి పెట్టి అది ఇమీడియట్ గా క్లియర్ చేయడం జరిగింది. భూమి కూడా రైల్వేస్ వారికి అప్పచెప్పాం. కేంద్ర మంత్రి గారు కూడా దాని గురించి తెలియజేశాం. ఇప్పుడు దసరా గారి దీపావళి మధ్యలో మంచి రేట్లు చూసుకొని రైల్వే జోన్ కూడా ప్రారంభిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు వందే భారత్ మెట్రో ట్రైన్ కూడా అహ్మదాబాద్ లో స్టార్ట్ చేస్తున్నాం. అలాగే రేపు భవిష్యత్తులో ఇదే సంవత్సరంలో వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కూడా మనం స్టార్ట్ చేసి మనం మేక్ ఇన్ ఇండియా తాలూకా కెపాసిటీ ఎంతో ప్రపంచానికి మనం ఈరోజు చూపిస్తున్నాం. విశాఖపట్నం, విజయనగరం, అలాగే పార్వతీపురం, తర్వాత రాయగడ, అలా వెళ్తూ రాయపూర్ వరకు మనం వెళ్తున్నాం. 3 రాష్ట్రాల మధ్య నడుస్తున్నటువంటి ఈ ట్రైన్ జగన్ జమానాలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను ఉపకులపతులుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. పరిశోధనపై దృష్టి సారించి ర్యాంకింగ్స్ మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్సిటీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు తీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పం కలిగిన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 28 వరకు అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఆగస్టు 23న పెద్ద సంఖ్యలో నిర్వహించిన గ్రామ సభలు ప్రపంచ రికార్డు నెలకొల్పాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. దీనికి సంబంధించిన రికార్డు పథకాన్ని యూనియన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అందజేశారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి క్రిస్టిఫర్ టేలర్ పవన్ కళ్యాణ్ను హైదరాబాద్లో కలిశారు. ప్రజల భాగస్వామ్యంతో ఒకే రోజున ఇన్ని సభలు నిర్వహించడాన్ని అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు టేలర్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ రికార్డు సాధించింది. ముంబై నటిని అక్రమంగా నిర్బంధించిన కేసులో 3 సీనియర్ ఐపీఎస్ల సస్పెన్షన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ స్వాగతించారు. ప్రభుత్వ ఉద్యోగుల డబ్బు వాడేసుకున్న వైకాపా ప్రభుత్వంపై గవర్నర్కు ఫిర్యాదు చేశాననే కక్షతో నాటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు తనపైన అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు. నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జనను కలిసి క్షమాపణ కోరకపోతే చంపేస్తామని బెదిరించినట్లు సూర్యనారాయణ రాజమహేంద్రవరంలో వాపోయారు. నా విషయంలో కూడా ఇదే 3 ఐపీఎస్ అధికారులు తప్పుడుగా వ్యవహరించారు. నేను గవర్నర్ని కలిసేనని మా జీపీఎఫ్ ఖాతాల్లోంచి మా అనుమతి లేకుండా డెబిట్ చేయటం అంటే దొంగతనం కింద వస్తుంది, వారి మీద ఎఫ్ఐఆర్ పెట్టాలని చెప్పని గవర్నర్ గారిని కోరానని. నాటి ప్రభుత్వం
నా మీద కక్షగట్టి నన్ను, నా కుటుంబాన్ని, నా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యోగ సంఘాల వ్యవస్థని, నా మాతృశాఖని, నా సహచరుల్ని ఊచకోత కోసేసింది. జూన్ 2వ తారీఖు ఉదయం 8:30 గంటల్లోగా నేను వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర సరెండర్ అయి క్షమించమని కోరి నేను వేసిన కోర్టు కేసుని విత్డ్రా చేసుకున్న సంతకం పెట్టకపోతే 9:30కి తర్వాత ఇవారు నో మోర్, భగవంతుడు కూడా నన్ను కాపాడలేడని ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరించాడు. వాణిజ్య పనుల శాఖలో జహీర్ అనేటువంటి ఒక అధికారితో ఇప్పించారు. శాఖాధిపతిగా ఉన్న నాటి కమిషనర్ గిరిజాశంకర్ అనుమతి తీసుకోకుండా ఆ జహీర్ అనేవాడు నా మీద కంప్లైంట్ ఇస్తే అసలు ఆ విజయవాడలో ఆఫీస్కి నాకు ఉన్న సంబంధం ఏంటో ప్రాథమిక ఆధారం కూడా లేకపోయినా నా పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చి నాకు ఆనాడు లోయర్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తానంటే ఆఖరి నిమిషంలో రాత్రి 8:30కి వాయిదా కోరి మర్నాడు ఎఫ్ఐఆర్ మార్చేసి పీసీ యాక్ట్ సెక్షన్ నా మీద ఇన్వోక్ చేశారు. నా మీద విచారించడానికి ఎవరు అనుమతి లేకుండా ఏ రకంగా పీసీ యాక్ట్ సెక్షన్ కింద విచారిస్తున్నానని చెప్పారో దాని మీద కూడా సమాధానం చెప్పాలి. ముంబై సినీ నటిని వేధించిన కేసులో ఐపీఎస్ అధికారులతో చట్టవిరుద్ధ పనులు చేయించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఐపీఎస్ వ్యవస్థకు తలవంపులు తెచ్చిన ఆ ముగ్గురిని కూడా కటకటాల్లోకి నెట్టాలని కోరారు. మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే ఉన్నత స్థాయి అధికారులు, వాళ్ళ పట్ల ఎన్డీఏ ప్రభుత్వం సస్పెన్షన్ చర్యలు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాను. మహిళల పట్ల నీచాతినీచంగా ప్రవర్తించిన ఆ ముగ్గురు అధికారుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. వీళ్ళు ముగ్గురు చేసిన చర్యల వల్ల ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి ఈ ముగ్గురు వాలంటీర్గా రాజీనామా చేసి చట్టానికి లొంగిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సజ్జల మాటలిని ఈ దుర్మార్గం చేశాం, మేము ఐపీఎస్ పదవులను వదులుకుంటున్నామని ప్రజల ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి పోతే సమాజంలో వాళ్ళ గౌరవం పెరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఏం తప్పు చేసిందని ఆయన మీద చర్య తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో సొంత ఎమ్మెల్యే మీద చర్య తీసుకున్నప్పుడు ఒక ఐపీఎస్ అధికారులు ఒక మహిళ పట్ల రాంగ్ బిహేవ్ చేస్తే చర్య తీసుకుంటే తప్పేంటి? మరింత పెద్ద దుర్మార్గుడు సజ్జలను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ కోసం త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపడతామని కాలుష్య నియంత్రణ మండలి నూతన చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. విజయవాడలోని పీసీబీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడతామని, అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ఒక ప్రణాళికతో ముందుకు వెళతామని తెలిపారు. ఎక్కడెక్కడైతే కాలుష్యం తయారవుతుందో, కాలుష్యం వచ్చేదానికి అవకాశం ఉందో దానికి సంబంధించినటువంటి యాజమాన్యాలతో మాట్లాడి దీన్ని సమర్థవంతంగా కలిసికట్టుగా అటు ప్రభుత్వము అటు యాజమాన్యాలు కలిసి పనిచేసినట్లయితే తప్పకుండా ఈ సమస్యకి త్వరలోని పరిష్కారం వస్తుందని చెప్పి నాకు ప్రాథమికంగా అర్థమైంది. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖల యొక్క సమన్వయంతో సంబంధించిన శాఖలు చాలా ఉన్నాయి మాకు. ఉదాహరణకి మత్స్యశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని వారి యొక్క సహకారంతో వీలైనంత త్వరగా కొన్ని బెంచ్ మార్క్స్ ఏర్పాటు చేసుకొని ఈరోజు రాష్ట్రంలో కాలుష్యం పరిస్థితి ఏ స్థాయిలో ఉంది, రానున్న 6 నెలల్లో ఏ స్థాయికి తగ్గించాలి, రానున్న 1 సంవత్సరంలో ఎంతవరకు తగ్గించగలం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా మేము కార్యాచరణ తయారు చేసుకొని ముందుకెళ్తామని చెప్పి విన్నవిస్తున్నాను. ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న పడవల తొలగింపు ప్రక్రియ ఇందుకే కొలిక్కి రావడం లేదు. ఇప్పటివరకు అమలు చేసిన 4 ప్రణాళికలు విఫలం కావడంతో 7వ రోజు బేగం సంస్థ ఇంజనీర్లు, అధికారులు కొత్త ప్లాన్తో బోట్లు బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. నదిలో ఇసుక డ్రెడ్జింగ్ చేసే 2 భారీ బోట్లను ఇనుప గడ్డలతో అనుసంధానించి వాటిని ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్దకు తెచ్చారు. ఈ 2 భారీ బోట్లు కలిసి 300 టన్నులకు పైగా బరువును అవలీలోగా లాగేలా గడ్డలను అమర్చారు. కృష్ణానదిలో బ్యారేజీ 67వ గేటు వద్ద చిక్కుకున్న బోటును పైకి తెచ్చి 2 పడవల మధ్య భాగంలో గొలుసులు, రోప్లతో బలంగా కట్టారు. 2 పడవలను ఒకేసారి నడుపుతూ చిక్కుకున్న పడవను ఒడ్డుకు లాక్కు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల విరాళం ఇచ్చింది. సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆది విష్ణు మంత్రి లోకేష్కు సంబంధిత చెక్కు అందించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని రెడీమేడ్ గార్మెంట్స్ అసోసియేషన్ 3,20,000 రూపాయల నగదుతో పాటు 15 లక్షల విలువ చేసే జీన్స్ ప్యాంట్లను విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులకు చెక్కు అందించారు. నంద్యాలకు చెందిన గురురాజా, గురు రాఘవేంద్ర విద్యా సంస్థలో 100 క్వింటాళ్ల బియ్యం అందిస్తున్నాయి. ఒక్కో కుటుంబానికి 10 కిలోల చొప్పున 1000 కుటుంబాలకు బియ్యం అందించనున్నాయి. అల్లూరు జిల్లా రంపచోడవరం గిరిజన గురుకుల కళాశాల విద్యార్థుల్లో 50 మంది అస్వస్థతకు గురవడం కలకలం రేపింది.
క్రమశిక్షణ పేరుతో ప్రిన్సిపాల్ గుంజీలు తీయించారని, ఏకధాటిగా 200 గుంజీలు తీయడం వల్ల అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి విద్యార్థులను పరామర్శించారు. ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరా ముందు గుంజలు తీస్తే దొరికిపోతానని చెప్పేసి అక్కడ వెజిటేబుల్స్ రూమ్ తీసుకెళ్లి గుంజలు తీయించారు మేడం. వాళ్ళు చాలా మంది తీసి వెజిటేబుల్స్ మీద కూడా పడిపోయారు మేడం. ఫస్ట్ సీసీని సెకండ్ సీసీని పిలిచి మొత్తం అందరూ 100 గుంజలు తీయండి సంది మేడం. ఇంకా సాయంత్రంలోపు అందరూ చాలా వీక్ అయిపోయారు మేడం. అన్నకి రాలని పరిస్థితిలో ఉన్నారు మేడం. కాళ్ళు వాసిపోయి స్టెప్స్ ఎక్కలేక ఉంటే మా వాళ్ళు చాలా మంది మేడం వేరే గ్రూప్స్ వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళని ఎత్తుకొని రూమ్ దాకా తీసుకొచ్చారు మేడం. మా ప్రిన్సిపల్ మేడం పనిష్మెంట్ ఇచ్చింది. మాకు 100 గుంజీలు తీయించేసి మళ్ళీ చున్నీలకి పిన్నులు అయిపోయినా ఎండలో నుంచోబెట్టడము, ఆవిడ ప్లేట్లు అవి కడిగించుకోవడము ఇవి గట్రా జరుగుతున్నాయి. మా ప్రిన్సిపల్ మేడం గారు ఇలాంటివి చేయిస్తున్నారు. మా ప్రిన్సిపల్ మాకి ఎక్సర్సైజ్ అని చెప్పేసి 100-200 గుంజీలు తీయించేస్తారండి. అలా అని నడిచేస్తుంటే మీరు యాక్షన్ చేస్తారని మాకు రన్నింగ్ తీయించేస్తారండి. బాగాలేదని చెప్పిన వాళ్ళకి కూడా అలా గుంజీలు తీయించేస్తారండి. మీరు యాక్షన్ చేస్తారని చెప్తున్నారండి మా ప్రిన్సిపల్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని రావుల చెరువు వద్ద బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 14 మందికి గాయాలయ్యాయి. బాణాసంచా తయారు చేస్తున్న 7 కార్మికులు, పరిసర ప్రాంతాల్లోని మరో 7 గాయపడ్డారు. క్షతగాత్రులకు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం కొందరిని రాజమహేంద్రవరంలోని కిమ్స్కు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి 2 అంతస్తుల భవనం కుప్పకూలింది. భారీ శబ్దానికి స్థానికులు భీతిల్లారు. ఇంట్లో దీపావళి మందుగుండు సామాగ్రి తయారు చేస్తుండగా ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ఎమ్మెల్యే ఐతా బత్తుల ఆనందరావు, జిల్లా ఎస్పీ కృష్ణారావు ఘటనాస్థలికి పరిశీలించారు. భవనం శిథిలాలను ప్రొక్లైనర్తో తొలగించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం 4:30కు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి రాజీనామా సంప్రదించినట్లు తెలిసింది. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్కు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్తో తిహాడ్ జైలు నుంచి విడుదలైన తర్వాత కేజ్రీవాల్ ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 2 రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రజాకోర్టులో తనతో పాటు మనీష్ సిసోదియా నిజాయితీని నిరూపించుకుంటామని చెప్పారు. ప్రజలు తమను నిజాయితీపరుడమని నమ్మిన తర్వాతే మళ్లీ సీఎం, డిప్యూటీ సీఎం అవుతామని స్పష్టం చేశారు. త్వరలో ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి కొత్త సీఎం పేరును ప్రకటిస్తామని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని మళ్లీ ఎగదోసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉగ్రవాదుల విడుదల గురించి ప్రస్తావించడమే దానికి నిదర్శనమన్నారు. జమ్మూ కశ్మీర్లోని కిస్తవాడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా కాంగ్రెస్, ఎన్సీపీలపై విరుచుకుపడ్డారు. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్లో కలిసి జమ్మూ కశ్మీర్లో కుటుంబ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వంతో చర్చలకు రావాలని బంగాల్ సీఎం మమతా బెనర్జీ వైద్యురాలి హత్యాచార ఘటనపై ఆందోళనలు చేస్తున్న డాక్టర్లకు మరోసారి ఆహ్వానం పంపగా వైద్యులు సానుకూలంగా స్పందించారు. చర్చల కోసం సాయంత్రం 5 గంటలకు ఖాళీఘాట్లోని సీఎం నివాసానికి వెళ్లనున్నట్లు తెలిపారు. అంతకుముందు 4 సార్లు డాక్టర్లను చర్చలకు ఆహ్వానించిన సర్కార్ ఇదే తమ చివరి ఆహ్వానమని ఇవాళ ఉదయం స్పష్టం చేసింది. ఈ నెల 14న దేదీ నివాసానికి తమ 5 డిమాండ్లను వివరించడానికి 15 మంది వైద్యులు వెళ్లారు. అయితే చర్చల ప్రత్యక్ష ప్రసారం వంటి కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వైద్యులు వెనక్కి వచ్చేసి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ మరోసారి మెయిల్ చేసి సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని డాక్టర్లకు సందేశం పంపారు. చర్చలను లైవ్ స్ట్రీమింగ్ చేయబోమని గతంలో మాదిరిగానే షరతు విధించారు. లైవ్ స్ట్రీమింగ్ అంశం న్యాయ వ్యవస్థ పరిధిలోకి ఉందన్న సీఎస్ అందుకు బదులుగా చర్చలను రికార్డు చేసి ఇరుపక్షాల సమక్షంలో సంతకం చేసి భద్రపరుస్తామని చెప్పారు. ఈ క్రమంలో సాయంత్రం మమతా బెనర్జీని కలిసేందుకు వెళ్లనున్నట్లు వైద్యులు తెలిపారు.